the Lord. పిల్లరా యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 102వ అధ్యాయము 17వ వచనం. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. Psalm 102 and verse 17. He will regard the prayer of the destitute and not despise their prayer. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామలో పిల్లరా మీ అందరికీ శుభమును తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మరి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. నూతన వారమును ప్రారంభిస్తున్నాం. మరి దేవుని వెతికినప్పుడు, దేవుని సన్నిధిని నిత్యము వెతికినప్పుడు దేవుని యొక్క ప్రసన్నత మనతో ఉంటుంది. మన జీవితాల్లో క్షమాభివృద్ధిని చూస్తాం. మంచిది. ఇక్కడ దావీదు యొక్క అనుభవాన్ని చెప్పుకుంటున్నాడు. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన. బైబిల్లో ఒక రాజుగారిని చూస్తాం. ఆయన పేరు యెహోషాపాతు. గొప్ప రాజు, సైన్యం ఉంది, బలం ఉంది, గొప్ప సామ్రాజ్యము. అయితే ఒకసారి శత్రువు వచ్చాడు. ఆ శత్రువుని చూసినప్పుడు భయమేసింది. అప్పుడు ఆ రాజుగారు ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, దేవా నీవే మాకు దిక్కు. పిల్లరా ఆయనకి దిక్కు లేదా? అతను సైన్యంతో యుద్ధం చేయొచ్చు, బలముంది, పౌరుషముంది. కానీ పిల్లరా తను తగ్గించుకుని దేవుని వైపు చూసినప్పుడు తను చేసినటువంటి ప్రార్థన, ప్రభువా నాకు బలముంది, శక్తి ఉంది, ఆరోగ్యం ఉంది, సైన్యం ఉంది, మీరు మాతో రాకపోతే ఈ యుద్ధంలో జయం చూడలేం అని చేస్తున్నాడు ప్రార్థన. దేవా నీవే మాకు దిక్కు, నా ప్రియుడా, నా ప్రియ సహోదరి. ఈ ఉదయకాల సమయంలో ఆ విధముగా దేవుని వైపు మనం చూసినప్పుడు సహాయం పొందుకుంటాం. దేవుని వైపు చూసినప్పుడు బలం పొందుకుంటున్నాం. దేవుని వైపు చూసినప్పుడు ఆరోగ్యం పొందుకుంటాం. ఈ లోకంలో ఎవరు ఇవ్వలేనటువంటి మనశ్శాంతిని కలిగి ఉంటాం. కాబట్టి ఎవరి వైపు చూస్తున్నాం? ఈ గొప్ప దేవుని వైపు చూసి సహాయం పొందుకుందాం. అందుకే దావీదు అనుభవం చెప్పుకుంటున్నాడు. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. అలాంటి కృప ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా పరిశుద్ధమైన తండ్రి, దిక్కులేని వారి ప్రార్థన వైపు తిరిగే దేవా, సత్యమైన దేవా, నిత్యము ఒకే రీతిగా ఉండేటువంటి దేవా, జీవగల దేవా, మీ పరిశుద్ధమైన నామం బట్టి మీ కొందనాలు నాయనా. తిరిగి దావీదు యొక్క అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా జీవితాల్లో కూడా ఎలాంటి అనుభవాలు ఉన్నప్పుడు ప్రభువా అపజయాల్లో జయం చూస్తాం. దిక్కు లేనప్పుడు దిక్కు కలిగి ఉంటాం. ఏమాత్రము తోచని ఆలోచన లేని సమయాల్లో మీ యొక్క జ్ఞానాన్ని కలిగి ఉంటాం. ప్రభువా మనశ్శాంతి లేని సమయాల్లో శాంతి సమాధానం కలిగి ఉంటాం. గల కారణము మీరే మాకు దిక్కు నాయనా. ఇలాంటి అనుభవంలోనికి ఉదయకాల సమయంలో మా ప్రతి ఒక్క నడిపించండి. మీ వాక్యం ద్వారా బలపరచండి, సహాయం చేయమని ఈ దినమంతా మీరు ఎక్కడి కింద భద్రపరిచి మీ యొక్క వాగ్దానాన్ని మా జీవితంలో నెరవేర్చమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here in Psalm 102 and verse 17 reminds us a deeply confronting truth. God is attentive to the prayers of those who are broken and humble. He does not overlook or dismiss their cries. Instead, He values and responds to sincere, heartfelt prayers offered in times of need. Amen.